ఇప్పుడు మనం వాట్సాప్లో నోటిఫికేషన్ సెట్టింగ్స్ అనేది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము. మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంటుంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి కన్వర్సేషన్ టోన్ అని ఫస్ట్ అయితే కనిపిస్తుంది. అదేంటంటే ప్లే సౌండ్ ఫర్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ మెసేజ్ అనమాట. ఇన్కమింగ్ మెసేజ్ కానీ మనం అవుట్ గోయింగ్ మెసేజ్ కానీ పంపించినప్పుడు మనకు సౌండ్ వస్తుంది. అది ఆన్లో ఉండాలా ఆఫ్లో ఉండాలా అనేది ఇక్కడైతే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చి నోటిఫికేషన్ టోన్ అనమాట. ఇది డిఫాల్ట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వైబ్రేషన్ అనమాట. అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు వైబ్రేషన్ అనేది ఆన్లో ఉండాలా ఆఫ్లో ఉండాలా అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది లైటు, ఇదేం అవసరం లేదు. మళ్ళీ మనకు వచ్చేసేసి నెక్స్ట్ అది సింగిల్ మెసేజ్కి సంబంధించింది. అలాగే గ్రూప్ మెసేజ్కి సంబంధించి నోటిఫికేషన్ టోన్ అనేది డిఫాల్ట్గానైతే ఇది ఆన్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి వైబ్రేషన్ అనేది మనం ఆన్లో పెట్టుకోవచ్చు, ఆఫ్లో పెట్టుకోవచ్చు. తర్వాత లైటు, తర్వాత మిగతాయి అనమాట. ఇవి అవసరం లేదు మీకు. నెక్స్ట్ వచ్చేసేసి కిందకు రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్స్, అంటే మనకు వాట్సాప్ కాల్ కానీ ఏదైనా వచ్చిందనుకోండి, దానికి రింగ్ టోన్ అనేది ఏం పెట్టుకోవాలనేది ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ రింగ్ టోన్ వద్దనుకుంటే మనం వైబ్రేషన్ సౌండ్ అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇవి మనం ఏమైనా రాంగ్గా పెట్టామనుకోండి, మళ్ళీ పాతవే కావాలి అనుకున్నట్లయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేసి రీసెట్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇవి నార్మల్ స్థితికి అయితే వచ్చేస్తాయి అనమాట. ఇవి వాట్సాప్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ అనమాట.